న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే నాయకుడిగా బ్రహ్మ చక్రపాణికి విశేషమైన అనుభవం ఉందని గజ్వేల్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు నరేష్ అన్నారు. హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలని పేర్కొన్నారు. న్యాయవాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తొలి ప్రాధాన్యత ఓటుతో బ్రహ్మ చక్రపాణిని గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో జనవరి 30న జరగనున్న హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బ్రహ్మ చక్రపాణికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యక్షుడు నరేష్ ఆయనతో కలిసి గజ్వేల్ న్యాయవాదులను కోరారు. న్యాయవాదుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, విధుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తానని బ్రహ్మ చక్రపాణి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పనిచేస్తూ ఓటు హక్కు కలిగిన ప్రతి న్యాయవాదికి రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాలముకుందరెడ్డి, వివి రమణ, హరికృష్ణ, ప్రశాంత్ కుమార్, గజ్వేల్ బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. Executive members of Gajwel Bar Association. My name is Chakrapani, contesting as Bar Council member of forthcoming elections going to be held on 30th January 2026. My appeal to all the advocates that there is no transparency in the accounts of Bar Council. Second one, we need Protection Act. And third one, 41A has to be amended, and welfare to all the advocates, and housing societies to all advocates, and scholarships to the new junior advocates, and infrastructure in all the courts. Therefore, I request one and all to bless me and cast your first preferential vote. Thank you one and all. ఈరోజు మన గజ్వేల్ బార్ అసోసియేషన్కి సీనియర్ న్యాయవాది అయినటువంటి బర్మా చక్రపాణి గారు రావడం జరిగింది. తను ఈ వచ్చే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి మన గజ్వేల్లో ఉన్నటువంటి న్యాయవాదులందరూ సార్ గారికి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటేసి గెలిపించాలని చెప్పి మనకు అప్పీల్ చేయడం జరిగింది. మనకు సారు అంత్యంత చేరువలో దగ్గరలో ఉంటారు. ఇదివరకు కూడా మనకు ఆయన సేవలు అనేటివి మనం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి చేయాలని కోరుకుంటూ గజ్వేల్ బార్ అసోసియేషన్ తరఫున అందరికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాం.